ఉన్నటువంటి పరమార్థాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్న వారందరూ తీసుకోండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా మీరు ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆమేన్. అందరు చెప్పండి, ఎట్లా అర్పగించుకున్నారంటండి? అర్పణముగాను బలిగాను యేసయ్య తన్ను తాను ఏం చేసుకున్నారంట? అప్పగించారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అప్పగించుకోవటంలో చాలా ఉన్నత ఆశీర్వాదం దాచబడి ఉంది. యేసు తన్ను తాను అప్పగించుకున్నారు. గాడ్ హిమ్సెల్ఫ్ సరెండర్డ్. చాలామంది అనుకుంటున్నారు యేసుని మేము సిలువకు వేసాము అనుకుంటున్నారు. కాదు, ఆయన తన్ను తానే ఏం చేసుకున్నారంట? అప్పగించుకున్నారు. ఎందుకు అప్పగించుకున్నారు అని చెప్పానంటే, మిమ్మలను నన్ను ఒక పరిమళ సువాసనగా చెయ్యటానికి కోసమే తన్ను తాను ఏం చేసుకున్నారంట? అప్పగించుకున్నారు. ఆమె ఒక మురికి అనేది ఉంది. దేవునికి మనుషునికి మధ్య పాపం అనబడిన ఒక మురికి ఉంది. ఈ మురికి ఉండటం వలన మనుష్యుడు దేవుని సమీపించలేకపోతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 59:1. మీకును మీ దేవునికి ఎట్లా వచ్చిందంటండి? మీ దోషములు ఎవరెవరికి? మీకును మీ దేవునికి అది అడ్డముగా వచ్చిందంట. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అడ్డముగా వచ్చింది. ఇది మధ్యాహ్నం పూట కాబట్టి పక్కన వాళ్ళని కదిలిస్తూ ఉండండి. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయం భుక్తాయాసం తీర్చుకునే సమయం కాబట్టి పక్కన ఉన్న వాళ్ళని కదిలిస్తూ ఉండండి. వాళ్ళ కనులు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. వాళ్ళని చూసి చిరునవ్వు అటు చిమ్ముతూ ఉండండి. అటు మీ చిరునవ్వు వాళ్ళ మీద చూసి అటు చిమ్ముతూ ఉండండి. హల్లెలూయా. ఆ నవ్వు మీ చూపు రెండు వాళ్ళల్లో మార్పు తీసుకొస్తుంది. వాయమ్మో, వెరీ గుడ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. బాగా గమనించండి. ఒక అడ్డం ఏర్పడిందంట. ఏంటిది అడ్డము? పాపము అనబడిన ఒక అడ్డం. మీ దోషములు దేవునికి మీకు మధ్య ఏం ఏర్పడింది? అడ్డం తీసుకొచ్చింది. చదవండి, కంటిన్యూ చేయండి అమ్మ దాన్ని. మీ పాపములు, ఆయన మీ పాపముల వలన మీ ముఖం చూడట్లేదంట. ఆయన ఏం చూడట్లేదమ్మా అంటే దాని అర్థం ఏంటంటే అసహ్యించుకుంటున్నారు. అందరు చెప్పండి, ఏం చేస్తున్నారంట? అసహ్యించుకుంటున్నారు. చూడటానికి ఇష్టపడట్లేదు. చూడగలిగిన రూపము లేదు. ఎందుకు లేదని చెప్పానంటే పాపం వలన, ఆ వ్యక్తిలో ఉన్న ఆజ్ఞ అతిక్రమం వలన ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో కూడా మొత్తం పాపమే ఇమిడి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదిఆగమం 6వ అధికారం 5వ వచనం. నరుల చెడుతనం ఎట్లుందంటమ్మా? భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మనుషులు
ఊహ, తలంపు, హృదయం ఎల్లప్పుడూ కేవలము మీ గురించి కాదమ్మా, మనుషుల గురించి చెబుతున్నారు. హల్లెలూయా. మీరు మంచివాళ్ళు, కానీ మిమ్మల్ని గురించి చెప్పబడలేదు, మనుషుల గురించి చెప్పబడింది. మరి మేమెవరు పాస్టర్ గారు అని ఒక డౌట్ మీకు వస్తుంది. మీరు ఎవరు అన్నది మీకే పొంగ తెలిసిద్ది. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. మనుషుల ఊహ మంచిది కాదంట. ఊహ మీకు కనబడిద్దమ్మా? పక్కన వాళ్ళ ఊహలో ఏమన్నా ఉందో మీకు కనబడిద్దా? అయ్యా బ్రదర్లు మీకేమైనా కనబడిద్దా? తలంపులు ఏమైనా కనబడతాయా? పోనీ హృదయంలో ఉన్నది ఏమైనా కనబడిద్దా? ఇవన్నీ ఏమి కనబడే కావు. కానీ బయట మాత్రం ఎట్లా ఉంటారు? మీ పక్కన ఉన్న వాళ్ళని చూడండి, అట్లా ఉంటారు. హృదయంలో ఏముంటుంది? తలంపులు ఏముంటుంది? ఆలోచనలు ఏముంటాయి? కానీ బయట చూడటాను, వందనాలు సిస్టర్ గారు, వందనాలు బ్రదర్, అక్కడ లోపల ఏమున్నదో ఎవరికి తెలియదు. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవారు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రపంచంలో మందు లేని ఒక రోగం ఉంది. అది గుండెకు పెట్టిన రోగం. హార్ట్ అటాక్లు కూడా బాగు చేయొచ్చు. కానీ ఆ హృదయంలో ఉన్న, ఊహలో ఉన్న, తలంపులో ఉన్న దాన్ని మాత్రం యేసు రక్తము తప్ప ఇంకా వేరే ఏది కూడా దానికి ఔషధము కానే కాదు. కొద్ది గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకనే పౌలు గారు మాట్లాడుతుంటాడు, మన మనస్సాక్షిని ఆయన రక్తము పరిశుద్ధపరుస్తూ ఉందంట. హల్లెలూయా. ఆయన రక్తము మన హృదయాలను కడుగుతుంది, మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది, మన ప్రాణము, ఆత్మ, శరీరం మూడిటిని అది పవిత్రపరుస్తూ ఉందనట. హల్లెలూయా. అందుకనే ఆ మనుష్యుని యొక్క ఊహలో, తలంపులో, హృదయంలో ఏర్పడిన పాపం వలన దేవుడు మనుషుని సమీపించలేకపోతున్నాడు. దేవుడి దగ్గరికి వద్దామన్నప్పుడు హృదయంలో ఏదో కనబడుతుంది. దట్స్ వై కుడ్ నాట్ ఏబుల్ టు కమ్. కానీ దేవుడు హృదయాలను చూసి దూరంగా ఉన్నాడు. దేన్ని చూసి దేవుడు దూరంగా ఉన్నాడు? అందుకని దేవుడు మత్తయి సువార్తలో మాట్లాడుతూ చెప్పారు, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. అందరూ చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి, కానీ మీ పెదవులతో మీరు నన్ను ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. మళ్ళీ పాట కూడా, పూర్ణ మనస్సుతో. ఆడ పూర్ణ మనసే లేదు, కానీ పూర్ణ మనస్సుతో ఆరాధన. పూర్ణ హృదయంతో లేదు, పూర్ణ ఆత్మతో అది లేదు. ఆత్మ ఎక్కడ ఉంది? మనసు ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? హలో. కారణం ఏంటి? దాని లోపల మంచి అనేది లేనే. అందుకనే దేవుడు ఏం చేశారని చెప్పానంటే, ఆది మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుండి సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందంటే హృదయంలోనే ఏమైంది? స్టార్ట్ అయింది. భార్య పండించింది. భార్య ఏమిచ్చిందమ్మా? పండించినప్పుడు ఏం చేయాలి? చూడండి, చూడండి, మీరు చూడండి, నేను చూస్తాను. చూడండి, భార్య పండించినప్పుడు ఏం చేయాలి? తినేస్తామా? అమ్మా నేను తెస్తే ఉంటుంది పండు, నేను తేలేదు, మరి నేను కోసుకొని వచ్చి లేదు, మరి చెట్లో కాయలు చెట్లోనే ఉన్నాయి, మరి ఇది ఎక్కడది అని చెప్పి ఏం చేయాలి? అడిగాడా? ఇయ్యంగానే ఏం చేశాడు? కారణం ఏంటి?
అవ్వ హృదయం, ఆదాము హృదయం రెండు ఏది అంత బాధగా చెబుతున్నారు మీరు? బ్రదర్ హృదయం, మీ హృదయం అట్లేదా? చెప్పండి. ఇద్దరు హృదయం ఏమైందమ్మా? ఏకమై ఉంది. ఆ ప్రేమతో ఒక కాయ కోరికింది, తినింది. తర్వాత ఈయన కూడా ఏం చేసింది? ఇచ్చింది. ఎందుకంటే కొడతాడు, ఒక్కతే తింటే కొడతాడు. ఈ సచ్చినోడు కదా ఒక అలవాటు ఉంది, లేకపోతే చేయలేపుతాడు. అందుకని మనం కూడా 2 కోరికలు కోరికి ఈయన కూడా ఎత్తి, ఈయన కూడా 2 కోరికలు కోరుతాడు. నేను పొందిన పాపం ఒక పలసిపలం ఈయన కూడా పొందుకుంటాడు. నేను అపవిత్రాలు అయిపోయి ఈయన పరిశుద్ధులైతే ఎట్టా? అయ్యేదేదో ఇద్దరం అవుదాం అని ఇచ్చింది. ఇచ్చిన వెంటనే ఈయన కూడా ఏం చేశాడు? అరే, భార్య ప్రేమతో ఇచ్చిందే అని మనస్సులో ఉన్న ప్రేమను బట్టి ఏం చేశాడు? తినేశాడు. తినేసిన తర్వాత అప్పుడు దాకా అనుభవించని ఒక అనుభూతి తన దేహానికి కలిగింది. ఏంటంటే తాను నగ్నముగా ఉన్నాడని అర్థమైందట. మరి అంతకాలం నాకు అట్లా అనిపించలేదని పరిగెత్తుకుంటూ తలా ఒక చెట్టు సందులో దాక్కుంటున్నారు. కరెక్ట్గా అదే టైంకి దేవుడు రానే వచ్చాడు. ఆదామా, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఏడుంటాడు? చెట్టు చాటున ఉన్నాడు. చెట్టు చాటున ఏం పని? దర్జాగా తోటలో తిరగాల్సిన నీకు చెట్టు చాటున ఏం పని? నేను తినవద్దు అని చెప్పిన పండును నువ్వు తిన్నావా అని అడిగాడు. అడిగాడా? అడగలేదమ్మా? అడిగితే ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? నేను తినలేదు, నువ్వు నాకు ఒక ఆమెనిచ్చావు కదా, ఆమె ఇస్తే నేను పండు కోయలేదు, నాకు దానికి అసలు సంబంధం లేదు, ఆమె ఇచ్చింది, నేను తిన్నాను అంతే. ఏమ్మా అని చెప్పానంటే, ఆ సర్పమే నన్ను తినిపించిందని ఎవరి మీద వేసింది? ఆ మనసు చూడండి ఎట్లా ఉందో. ఆ మనసు చూడండి ఎట్లా ఉందో. చేసిన తప్పును ఒప్పుకునే మనసు లేదు, కానీ చేసిన తప్పును ఇంకొకరి మీద వేసే మనసు. అందుకే ఆ మనసే మంచిది కాదు. ఏమమ్మా ప్రార్థనకి రాలేదని ఒక అక్కని అడిగితే అంటది, ఆమె వచ్చిద్దేమో అని చూస్తూ ఉంటాను పాస్టర్ గారు, ఎంతసేపటిగా ఆమె రాలేదు, అందుకని నేను కూడా. ఈ మనసు చూడండి ఎట్టుందో. ఎప్పుడు చూసినా కానీ ఇంకొకరి మీద ఏమేయటం, ఇంకొకరి మీద నెపం చెప్పటం, ఏదో ఒక నెపం ఇంకొకరి మీద వేయటం. నువ్వెందుకు రాలేదమ్మా, నువ్వెందుకు చేయలేదు, నువ్వెందుకు ఇవ్వలేదు, నువ్వెందుకు అట్టన్నా అంటే, వాళ్ళే అట్ట చెప్పారు అందుకే అట్ట చేశాను, వాళ్ళే అట్ట అన్నారు అందుకే అట్ట చేశాను, వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేశాను, వీళ్ళు చెప్పినట్టు చేశాను, అందరూ అట్ట చేస్తున్నారని నేను కూడా అట్టనే చేశాను, మనం మాత్రం సపరేట్ చేస్తే అట్టకుదిద్దని అందరూ చేసినట్టు అందరు పోయిన దారిలోనే నేను కూడా పోతున్నాను. వాక్యం అంటుంది సత్యమును గ్రహించగలిగినటువంటి గ్రహింపు లేదు, కానీ కల్పన కథలను ఆచరించి వాటి పద్ధతిలో వెళ్ళటానికి మనస్సులో సిద్ధపడిపోయి ఉన్నాయి. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చెయ్యకూడదు అన్న గ్రహింపు లేదు. సరే, దాన్ని దాటి చేసావు, చేసినప్పుడు వెంటనే ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. వెంటనే ఏం చేయాలమ్మా? పక్కన వాళ్ళు చూసి చేసి చెప్పండి. పొరపాటు జరిగినప్పుడు మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా, మళ్ళీ దీంట్లో ప్రెస్టీజ్, నీ ప్రెస్టీజ్ ఏంటిదంటండి? ప్రెస్టీజీ. నేను దిగను, నేను ఎవరి దగ్గరకు సమాధాన పడను, ఎవరితో క్షమాపణ అడగను, నేను బెట్టుగానే ఉంటాను. బెట్టుగా పోతే ఆడ ఒట్టిగా కాలుస్తారు నరకంలో. కొంతమంది అది ఏం హృదయం అర్థం కాదు, అది రాయిలాగా ఉంటుంది. అది తమ నెపము తప్పును ఏం చేయలేరు, ఒప్పుకోలేరు. నేను తప్పు చేశాను అని నోటమిట రాదే.
నాది పొరపాటు, నిజంగా నా పక్షంగానే పొరపాటు జరిగింది అనేది నోటెమ్మట ఏం చేయదు, రాదు అని చెప్పడానికి కూడా రావట్లేదు. చూసారా, అది ఆదాము సంతతి అంటే ఏమనుకున్నారు? రాదు. అది తాను పొరపాటు చేశాను అన్నది చెప్పడానికి రాదు. కానీ అదే సీను కొద్దిగా మీరు దావీదు దగ్గరికి వస్తే, నాతాను అనే ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు ఆ ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తాడు, ఆ పాపమును దుష్కార్యము చేసి నువ్వే అనగానే వెంటనే సింహాసనం మీద నుండి బార్లు పడి సాగిలు పడతాడు. వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు అయ్యా, గర్భములోనే నా తల్లి, నా పాపములోనే నేను జన్మించానయ్యా, నన్ను క్షమించు, నాకు సరియైన స్థిరమైన మనసు లేక పనిచేశాను, నన్ను క్షమించు, నాకు నూతన ఆత్మ దయచేసి స్థిరమైన మనసు పుట్టించు, నీ పరిశుద్ధాత్మను తీసేయి మాకు, నీ రక్షణ ఆనందం నా నుండి దూరం చేయి మాకయ్యా అని వెంటనే పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాడు. కాబట్టి తరములకు సింహాసనం స్థిరపరచబడింది. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఇంట్లో భార్య దగ్గరైనా, భర్త దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, తల్లిదండ్రుల దగ్గరైనా, సేవకుడి దగ్గరైనా, తోటి విశ్వాసి దగ్గరైనా, సమాజంలో బయట ఉన్న వాళ్ళ దగ్గరైనా నీ పక్షంగా పొరపాటు తప్పు జరిగినప్పుడు వెంటనే కాళ్ళు పట్టుకోవటానికైనా, క్షమాపణ అడగటానికైనా సిద్ధంగా ఉన్నవాడే క్రైస్తవుడు. ఇంకొకరి మీద నిందేసి నాకేం తెలుసు, నాకు సంబంధం లేదు, వాళ్ళు చేయమంటే చేసా పోతున్నా నేను. నాకు ఒరే ఆదామా, భర్తకు అదే బుద్ధి, భార్యకు అదే బుద్ధి. భార్యను అడిగితే సర్పం మీద వేస్తుంది, భర్తను అడిగితేనేమో ఐ డోంట్ నో, నాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఆమె ఇచ్చింది, నీకు బుద్ధి ఆడిపోయి వచ్చిందా? నీకు బుద్ధి ఎట్లా లేకుండా పోయింది? అందుకే దేవుడు అన్నాడు, వీరి తలంపు, వీరి ఊహ, వీరి హృదయం, వీరి ఆలోచనలు అన్నీ కేవలం చెడ్డది 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 చెడ్డది. అందుకనే యేసు 2000 సంవత్సరాల క్రితం ఆ మనస్సును ఆలయముగా చేయటానికి ఆయన దిగి వచ్చి శిలువ మ్రాను మీద చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచి ఆ హృదయం అనే ఆలయాలలో ఆయన సింహాసనం వేసి ఇప్పుడు రక్షణ ద్వారా వారిలో నివసిస్తూ ఉన్నాడు. నమ్మేవారు గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, నీలో నేనుండుటే నీలో నేనుండుటే ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకొకటి గట్టిగా. ఇప్పుడు ఆయన మనసు చూడండి, ఇద్దరు పాపం చేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటున్నారు. ఫైనల్గా ఎవరు తమ చేసిన తప్పును ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళని తోట బయట నుండి పంపించేద్దాం, ఇక వద్దనుకున్నాడు దేవుడు. పంపించేటప్పుడు ఆకులు కట్టి పంపించలేదు,
వారి కొరకు ఒక గొర్రె పిల్లను వధించి దాన్ని చర్మము తీసి వారికి తొడిగించి బయటికి పంపిస్తా ఉన్నాడు. అది మనస్సు, అది ఆయన మనస్సు. నగ్నంగా బయటికి పంపించలేదు. చర్మపు చొక్కాయలను తొడిగించి వారి అవమానమును కప్పి వారిని తోట నుండి బయటికి పంపించాడు. వీళ్ళు ఆకులు కట్టుకొని ఉన్నారు. ఆకులు ఎండిపోతాయి, వాడిపోతాయి. కానీ అక్కడ వారి కొరకు ఒక గొర్రె పిల్లను వధించి దాని చర్మముతో వారి ఇరువురికి వస్త్రము తొడిగించి యేసు వారి మానమును కప్పి పంపించాడు. వారు ఈయన పరువు సాతాను ముందు నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఆయన పరువు తీసేశారు. పాపము చేసి దేవుని పరువు అపవాది ముందు తీసేశారు. దేవునికి అక్కడ అవమానం కలుగజేశారు. కానీ ఆయన వారిని అక్కడ అవమానపరచాలని అనుకోలేదు. వారికి అక్కడ వస్త్రమును తొడిగించి, చర్మపు వస్త్రమును తొడిగించి, వారి కొరకు గొర్రె పిల్లను వధించి వారికి అక్కడ నుండి వస్త్రము తీసుకొచ్చి వాళ్ళని బయటికి పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు దేవుని మనసు అర్థం అవ్వాలి. తాను చేసింది తప్పే, చేసింది పొరపాటే, చేసింది చెయ్యరాని నేరమే. కానీ యేసు దానిని క్షమించటానికి, కప్పటానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఆ వ్యక్తిని శిక్షించటానికి యేసు ఇష్టపడట్లేదు. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకనే పౌలు దీని గురించి మాట్లాడుతూ అంటాడు, ఒక మనుషుని వలన దేవుని ఉగ్రత వచ్చింది. మొదటి ఆదాం వలన ఉగ్రత వచ్చింది, కానీ కడపటి ఆదాం వలన కృప విస్తరించబడిందని రాస్తున్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము ఉగ్రతకు కారకుడయ్యాడు. రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపకు కారకుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మొదటి ఆదాము వలన పాపము వచ్చింది, రెండవ ఆదామైన క్రీస్తు యేసు వలన సకల మానవాళికి రక్షణ సంప్రాప్తించబడింది. హల్లెలూయా. శబ్దం గట్టిగా బాగా గమనించండి. అతని మనస్సే దేవునికి సమస్యగా మారింది. అతని హృదయమే, ఆ మనస్తత్వమే దేవునికి కష్టంగా అనిపించింది. ఆ రోజైనంతే, ఈ రోజైనంతే సంఘానికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ ఆ మనస్సులో పరివర్తన రావట్లేదు. ఆ మనస్సు రూపాంతరం చెందట్లేదు. ఆ స్వభావం మారటం లేదు. అది పైన అంతే ఉంది. పై రూపమైతే భక్తి గలవారిగా ఉన్నారు, కానీ లోపల ఉండేది అట్లానే పెట్టుకొని ఉన్నారు. కానీ యేసు సిలువ ద్వారా ఆశించింది ఏంటంటే నీ హృదయంలో నివసించేటటువంటి స్థానాన్ని యేసు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతుంటాడు, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో. కొద్దిగా పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మీలో యేసయ్య జీవించడానికి అవకాశం ఇవ్వండి. కొద్ది గట్టిగా చెప్పండి. మీరు జీవించింది చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ చెప్తాడు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకేంటంటండి, ఆయన కార్చబడిన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు ఏం కలిగిందంట, క్షమాపణ మనకు కలిగి ఉన్నదని. ఆమేన్, హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనకి ఏమి కలుగు చేశాడంటే తన కృపను మన ఎడల విస్తరింపజేశాడు. అందరూ చెప్పండి, సిలువ ఏం చేసిందంటే మనకి కృపను విస్తరింపజేసింది. చెప్పండి, నా ఎడల దేవుని కృప
విస్తరించబడింది. దానికి కారణం సిలువ. హల్లెలూయా. ఒకప్పుడు ఉగ్రత ఉండేది నా మీద, ఒకప్పుడు దైవోగ్రత ఉండేది, దైవ కోపాగ్ని ఉండేది. దేవుడు నా విషయమై చాలా కోపంతో ఉన్నాడు. కానీ నా మీద ఉన్న కోపం అంతా, నా మీద ఉన్న ఉగ్రత అంతా, నా మీదకి రావాల్సిన దోష శిక్ష అంతా, నా మీదకి రావాల్సిన పాపం వలన వచ్చే దండన అంతా యేసు సిలువ మీద నా పక్షంగా మోశారు. యేసు సిలువ మీద నా పక్షంగా నాకు రావాల్సిన ప్రతి శిక్షను యేసు సిలువలో నా స్థానంలో మోసి నాకు సంపూర్ణ విమోచన దయచేశారు. అందరూ చెప్పండి, ఏం దయచేశారు నాకు? హల్లెలూయా. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి శిక్ష, బలి ఆ గొర్రెపిల్లకు కలిగేది. కానీ ఇప్పుడు మీ నిమిత్తము, నా నిమిత్తం గొర్రెపిల్ల కాదు, కానీ సాక్షాత్తు యేసుక్రీస్తే సిలువ మ్రాను మీద మీ నిమిత్తము, నా నిమిత్తము చనిపోయి మన అపరాధమైన శిక్ష ఆయన మీదే పడిందంట. మన దోషం యొక్క శిక్ష ఆయన మీద పడిందంట. మన ఆజ్ఞ అతిక్రమంలో వచ్చే ఆ పాపం వలన వచ్చే మరణం ఆయన మీద పడింది. ఇవన్నీ ఆయన మోసి నన్ను వీటన్నిటి నుండి విమోచించారు. అందరు చెప్పండి, విమోచించారు. హల్లెలూయా. సిలువ ఏం చేసింది? కొద్ది గట్టిగా. సిలువ నాకు విమోచనను కలుగు చేసింది. దేని నుండి విమోచించింది? అపవాది యొక్క హస్తముల నుండి విమోచించడమే కాకుండా పాపము నుండి నన్ను విమోచించింది, శాపములో నుండి విమోచించింది, వ్యాధిలో నుండి విమోచించింది, అపవాది యొక్క ప్రతి విధమైన చిక్కులలో నుండి నన్ను ఏం చేసిందంటే సిలువ నన్ను విమోచించింది. ఇప్పుడు నేను బందీ అయిన వ్యక్తిని కాదు, ఇప్పుడు బంధకాలలో ఉన్న వ్యక్తిని కాదు, ఇప్పుడు అపవాది చేతిలో ఉన్న వ్యక్తిని కాదు, పూర్తిగా స్వేచ్ఛపరుణ్ణి, స్వతంత్రుణ్ణి, ఇప్పుడు క్రీస్తులో జీవిస్తున్నటువంటి ఒక నూతన సృష్టిని నేను. హల్లెలూయా. అందుకనే గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు దీన్ని మాట్లాడతారు. చదవండి, గలాతీయులు 5:1. ఈ స్వాతంత్ర్యం సిలువ ద్వారా ఈ స్వాతంత్ర్యమును క్రీస్తు అనుగ్రహించి, క్రీస్తు మనల్ని ఎట్లా చేశారంటండి? అందరూ చెప్పండి, క్రీస్తు సిలువ ద్వారా నన్ను స్వతంత్రునిగా చేశారు. మళ్ళా చెప్దాం, క్రీస్తు సిలువ ద్వారా నన్ను స్వతంత్రునిగా చేశారు. హల్లెలూయా. బాగా గమనించండి, స్వతంత్రునిగా నన్ను చేశాడని చెప్పానంటే పాపములో నుండి నన్ను ఏం చేశాడు? ముందు విమోచించాడు. ఇప్పుడు ప్రభువా నా పాపములు క్షమించుము, అయ్యా నా పాపం ఇది, నా తప్పిదం ఇది, నన్ను క్షమించండి అని ప్రార్థించేటటువంటి స్థాయి నుండి క్షమాపణ పొంది ఇప్పుడు తన కుమారుడుగా మార్చబడిన స్థాయికి తీసుకొచ్చి అక్కడ నుండి ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని. ఆ తర్వాత మెట్టు ఏంటో తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త మీరు ఎవని పాపములు క్షమింతురో, మీరు ఎవని పాపములను క్షమింతురో వారికి ఏం చేయబడుతుందండి? క్షమించబడుతుంది. కంటిన్యూ చేయండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. పక్కన వారిని చూసి చెప్పండి, ఒకప్పుడు మనము పాపములకు క్షమాపణ అడుగుతున్నాం, కానీ సిలువ ద్వారా మన పాపములన్నీ క్షమించబడ్డాయి. మన దోషముల వలన రావాల్సిన శిక్ష అంతా ఆయన మోసాడు. ఇప్పుడు మనల్ని స్వతంత్రులు చేశాడు. అంతేకాకుండా
ఇతరుల పాపాన్ని కూడా క్షమించగల అధికారమును మనకి సిలువ ద్వారా అనుగ్రహించున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక అధికారం, ఎంత అద్భుతమైన ఒక అధికారం. ఒకప్పుడు తన పాపముల కొరకు పశ్చాత్తాపడి, తన పాపముల కొరకు క్షమాపణ అడిగి, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము కొరకు వెతుకులాడుతున్న మనుషుడు ఇప్పుడు ఇతరుల పాపాన్ని క్షమించే అధికారమును పొంది నిలబడుతున్నాడంటే దానికి కారణం సిలువ. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు యేసయ్య చెప్తున్నారు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో. నేను రాశానా ఆ వాక్యాన్ని? మీరు తీసి చదవండి, మీకు అర్థమవుతుంది. అందరు కలిసి చదవండి గట్టిగా ఒకసారి. ఆమేన్. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఆ అధికారం మీకు అనుగ్రహించబడింది. ఆమేన్. యేసుప్రభు భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఒక ఆమె వచ్చి ఒక విలువైన అత్తరును ఆయన కాళ్ళ మీద పోస్తుంది. అప్పుడు సీమోను పేతురును ప్రభు పిలిచి చెప్తారు, నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నాకు కాళ్ళు కడుక్కోవటానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కారణం ఏంటంటే పొద్దుగూకుల్లో ఈయనతోనే తిరుగుతూ ఉన్నాం కదా మనం, ఈయనకేంది నీళ్ళు ఇచ్చేదని రాబాబా కూర్చొని వెళ్ళిపోయాడు. కానీ యేసు అక్కడ ఉన్నాడని ఎరిగి ఆమె పరిగెత్తుకుంటూ విలువైన అత్తరబుడ్డి తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసిందట. వాక్యం అంటుంది, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమె విస్తారముగా ఏం చేసిందమ్మా? ప్రేమించను గనుక. హల్లెలూయా. యేసును ఆమె విస్తారముగా ప్రేమించిందంట. అందుకని ఆమె విస్తారమైన పాపాలు కూడా ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ఒక ఇంట్లో ఉన్నారని ఎరిగి ఒక నలుగురు స్నేహితులు కలిసి ఆ ఇంటి పైకప్పు తీసి ఒక మంచం పట్టి ఉన్న ఒక పక్షవాయువు గలవాన్ని తీసుకొస్తున్నారు. యేసు అతన్ని చూసి అంటారు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకున్నాడు అంటారు. యేసు అధికారమును చేసి చూపించి తర్వాత మనకు అధికారాన్ని ఇస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఒక ఆయన పండుకొని ఉన్నాడు. నీ పరిపెత్తుకొని లేచి నడువు అని చెప్పారు. మరలా అతడు సమాజ మందిరంలో కనబడినప్పుడు యేసు అతనితో చెప్తున్నారు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, కానీ మరెక్కువ కీడు నీకు రాకూడనట్లు ఇక పాపము చెయ్యకుము. ఆమె అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో రోగం రానివ్వండి, మరణం రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, దాని వెనక వర్క్ చేస్తున్నది ఏంటి? పాపం. అందరు చెప్పండి. కానీ దేవుడు ఆయన రక్తముతో కడగబడిన బిడ్డలకు ఇచ్చిన అధికారం ఏంటంటే ఆ పాపములను క్షమించగల అధికారం ఇచ్చాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇతరుల పాపములను మీరు క్షమించండి. కొద్ది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిలబడి ఒక వ్యక్తి యొక్క పేరు చెప్పి, ప్రభువా ఇతని పాపములు క్షమించబడును గాక అని మీరు చెప్పేటప్పుడు పరలోకమున దేవుడు అంటారు, అలాగునే కుమారుడా, అలాగునే కుమార్తె, నేను అతని పాపములు క్షమిస్తాను. ప్రభువా ఇతని పాపములు అలానే ఉండనివ్వండి అని అంటే వాక్యం అంటుంది, ఆ పాపములు అలాగనే వాని మీదే ఉంటుందంట. ఈ అధికారం ఎవరికి అనుగ్రహించారంటే ఆయన రక్తముతో కడగబడిన వానికి అనుగ్రహించాడు. ఒకప్పుడు ఆ పరిశుద్ధ స్థలమునకు బయటుండి బలిపీఠము దగ్గర నిలబడి గొర్రెపిల్లను పట్టుకొని, అయ్యో నా దోషానికి నా పాపానికి క్షమాపణ దొరికిద్దో శిక్ష దొరికిద్దో, క్షమాపణ దొరికిద్దో శిక్ష దొరికిద్దో అని భయంతో గుండె కొట్టుకుంటూ నిలబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు మందిరంలోనికి వచ్చాడు.
ఇప్పుడు మందిరంలోనికి వచ్చిన వ్యక్తి బయటికి వెళ్ళి సమాజంలో పాపములో ఉన్న వారి పాపాలను క్షమించి క్రీస్తుకు శిష్యులుగా వారిని మారుస్తూ ఉన్నాడు. అంటే అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి మరనేకులను ఆయన శిష్యులుగా చేయునట్లు వారి పాపములను క్షమించే అధికారమును యేసు వారికి అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. సిలువ చూడండి ఎంత పని చేసిందో. మీకు ఎంతమందికి ఇది అర్థమవుతుంది? మీకు తెలుసా మీకు ఇట్లాంటి ఒక అధికారం ఉందని? మీకు ఇట్లాంటి ఒక అధికారము సిలువ ద్వారా క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిందని మీకు తెలుసా? అతడు చేసిన పాపం వలన అతనికి మరణం వస్తుందంటే ఆయన రక్తంతో కడగబడిన బిడ్డగా మీరు వెళ్ళి అక్కడ నిలబడి అడ్డుపడి యేసుక్రీస్తు నామములో అతని పాపములను నేను క్షమిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా అతని పాపములను యేసు నామములో క్షమించబడునుగా కానీ మీరు చెప్తే ఆ మరణము నుండి ఆ వ్యక్తి తొలగించబడి ఆ పాపం వలన వచ్చే జీతమైన మరణము నుండి ఆ వ్యక్తి విడుదల పొంది అతడు రక్షణలోనికి ప్రవేశిస్తాడట. హలో 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 అర్థమైందా మీకు? ఆమేన్. హల్లెలూయా. ఈ అధికారం ఎవరికి అనుగ్రహించబడిందని చెప్పానంటే ఆయన రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. ఆమేన్. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటాడు, మిమ్మలను పరిమళ సువాసనగా మార్చటానికి తన్ను తాను సిలువ మీద అప్పగించుకున్నాడంట. ఒకప్పుడు మీ జీవితం రోతగా ఉండేది, మీ జీవితం దుర్వాసనతో ఉండేది, మీ జీవితమే అసహ్యం పుట్టించేదిగా ఉండేది. ఒకప్పుడు మీ జీవితమే దేవుడు చూసి మిమ్మల్ని చూడలేక ముఖము తిప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ సిలువ వలన మీకు క్షమాపణ దొరికింది. సిలువ వలన మీరు క్రీస్తుకు కాదు దేవునికే సమీపస్తులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు దైవమా దేవుడా అని పిలిచే మీరు ఇప్పుడు అబ్బా తండ్రి అని పిలవగలిగినంత సమీపానికి సిలువ ద్వారా రాగలిగారు. ఒకప్పుడు గొర్రె పిల్లను సిద్ధం చేసుకొని పాపానికి పరిహారం దొరికిద్దని ఎదురు చూస్తున్న మీరు ఇప్పుడు మీ పాపములు క్షమించబడి ఇతరుల పాపములు కూడా క్షమించగలిగే స్థాయికి మీరు పైకి లేపబడ్డారు. ఎంతమంది ఈ రోజు నుండి ఈ అధికారం వాడబోతున్నారు? ఎంతమంది ఈ రోజు నుండి ఈ అధికారాన్ని వాడబోతున్నారు? మీరు చూస్తున్న వారందరినీ అపవాదికి ఒక వ్యక్తి మీద ఉన్న అధికారం ఏంటంటే అతని యొక్క పాపమే అపవాదికి ఆ వ్యక్తి మీద ఉన్న అధికారం. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే సకల మానవాళి పాపమును యేసు సిలువ మీద మోసి తీర్చి ముగించారు. సమస్త పాపముల నిమిత్తమై ఒకేసారి మన పస్కా గొర్రె పిల్ల అయిన యేసు సిలువ మ్రాను మీద ఒకేసారి సకల మానవుని కొరకు చనిపోయారు. ఆల్రెడీ సకల మానవాళి కొరకైన బలి ఆల్రెడీ అర్పించబడి ముగించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎందరో వారందరూ ఆయన కుమారులగునట్లుగా అధికారం ఇస్తున్నాడట. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, జస్ట్ విశ్వాసం. జస్ట్ నోటితో ఏం చేయటం అంటే యేసు క్రీస్తుని ఏం చేయటం అంట ఒప్పుకోవటం. ఈ శుభదినంలో ఒక మంచి అవకాశం. ఈరోజు కూడా ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు ఇక్కడ ఉంటే, ఇంకా బాప్తిసం పొందకుండా మీరుంటే, ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు బాప్తిసానికి సిద్ధపడండి. ఈరోజు ప్రభు రక్తం మీ కొరకు సిద్ధంగా ఉంది, ప్రభు శరీరం మీ కొరకు సిద్ధంగా ఉంది. గవిని వెలుపట యేసు మీ కొరకు శ్రమపడ్డారు. కారణం ఏంటంటే పరిశుద్ధ స్థలము లోపలికి మిమ్మల్ని తీసుకురావటానికి కోసం. ఊరు వెలుపట సిలువ మీద యేసు శ్రమనందిన కారణం ఏంటంటే అసలు సమీపించలేనంత దూరములో ఉన్న మిమ్మలను సమీపానికి తీసుకొని రావటానికి కోసం. హల్లెలూయా. ఈరోజు కూడా రక్షణ ఎవరికి దూరంగా లేదు. విశ్వసించే వారందరికీ ఆయన కుమారులయ్యే అధికారం ఉంది. విశ్వసించే వారందరికీ నిత్య జీవం పొందేటటువంటి అధికారం ఉంది. విశ్వసించి బాప్తిసం పొందే వారందరికీ నిత్య రాజ్య ప్రవేశము సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సిలువ నన్ను నీతిమంతునిగా మాత్రం చేయలేదు, నీతిహీనంగా అపవిత్రంగా పాపంగా బ్రతుకుతున్న వారిని కూడా పరిశుద్ధపరిచే అధికారం కూడా ఇచ్చింది.
అతని నీతిమంతునిగా ప్రకటించే అధికారం ఇచ్చింది. అతని పాపములను క్షమించే అధికారం కూడా ఏం చేసింది? అనుగ్రహించింది. ఇది కొంతమందికి అర్థం చేసుకోవడం, డైజెస్ట్ అవ్వటం కష్టం. నాకా అధికారం ఉందా? నేను చెప్తే అట్లా జరిగిద్దా? ఎస్, అబ్సల్యూట్లీ. సిలువ మీరు ఊహించని అధికారాన్ని మీకు అనుగ్రహించి ఉంది. హల్లెలూయా. చూడండి, పౌలు గారు స్పష్టంగా రాస్తున్నారు, ఆ ప్రేమ నన్ను పరిమళ సువాసనగా చేయటాని కోసం అప్పగించుకున్న ప్రేమ, నా జీవితంలో దుర్వాసన పోగొట్టడానికి కొరకు తన్ను తానే అప్పగించుకున్నటువంటి ప్రేమ, నన్ను పరిమళ వాసనగా ఈ ప్రపంచంలో విరజిమ్మ చేయటానికి. అపవాదికి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అధికారం ఏంటని చెప్పానంటే, అతని స్వభావం, అతని ప్రవర్తన, ఏదో ఒకటి టచ్ చేసి ఏదో ఒకటి ద్వారా ఆ వ్యక్తిలో ప్రవేశించి పాపములో పడేయటానికి వాడు నిరంతరం ప్రయత్నం చేస్తాడు. కానీ క్రీస్తు యేసు యొక్క మహాకృపాదానం ఏంటనంటే, మనలను ఆయన ఎదుట నీతిమంతులుగా నిలబెట్టారు. ఆయన ఎదుట అంటే దేవుని ఎదుట మనల్ని నీతిమంతులుగా నిలబెట్టారు. ఎట్లా నేను దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడ్డానంటే, పాపమెరుగని ఆయన నా కొరకు పాపిగా మార్చబడి ఆయన నీతిని నాకు అనుగ్రహించేశారు. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, ఇప్పుడు మీరు నీతిని ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుని నీతిని మీరు కప్పుకొని ఉన్నారు. ఇప్పుడు మీ ప్రార్థనను బట్టి కాదు, మిమ్మల్ని బట్టి కాదు, మీరు చేసే కార్యములను బట్టి కాదు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తుంది. కుమారుడైన క్రీస్తు యేసు యొక్క నీతిని బట్టి మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. మీ మీద కృప చూపిస్తున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే నా నీతి కాదు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఒకవేళ మీ ప్రార్థన మీ భక్తి అనుకుంటున్నారేమో. చెప్పండి, కానే కాదు. చెప్పండి, అది దేవుని నీతి. ఎందుకంటే మనుష్యుడు ఎంత ప్రయత్నించినా దేవుని నీతిని టచ్ చేయలేడు. మనుషుడు ఎంత ప్రయత్నించినా దేవుని పరిశుద్ధతను టచ్ చేయలేడు. మనుషుడు ఎంత ప్రార్థించినా, ఎంత భక్తిగా బ్రతికినా దేవుని సమానమైన నీతిని, పరిశుద్ధతను, నిష్కలంకతను కలిగి మనుషుడు బ్రతకలేడు. ఎందుకంటే ఎవ్రీ టైం ఎక్కడో ఒక చాట పడతాడు, పొరపాటు చేస్తాడు, తప్పిదం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ మనుషుని ఎట్లా సెట్ చేయాలని దేవుడు ప్రణాళిక వేసాడంటే, ఇదంతా వద్దు, నా నీతినే తనకు నీతిగా ఇచ్చేస్తాను, నా పరిశుద్ధతనే తనకు పరిశుద్ధతగా ఇచ్చేస్తాను, నా యథార్థతని తన యథార్థతగా భావిస్తాను, నా నమ్మకత్వాన్ని తన నమ్మకత్వంగా భావిస్తాను. పాత నిబంధన గ్రంథ కాలంలో అవిధేయత ఎక్కువగా పనిచేసింది, లోబడిన వాళ్ళని స్థితి ఎక్కువగా పనిచేసింది, మెడవంచని స్వభావం ఎక్కువ పనిచేసింది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే కుమారుని పంపించాడు. కుమారుడు ఏం చేశాడంటే మరణమగునంతగా తన్ను తాను తగ్గించుకొని తండ్రికి లోబడ్డాడు. వాళ్ళు మెడవంచలేదు, వాళ్ళు లోబడలేదు, వాళ్ళు విధేయత చూపలేదు, వాళ్ళు తమను మార్చుకోలేదు. వాళ్ళు మెడవంచని వారై, మూర్ఖులై, కఠినులై, అవిధేయులుగా, సనిగేవారిగా, దేవునికి కోపం పుట్టిస్తూ దేవునికి బాధను కలుగు చేస్తున్నారు. ఈ మనుషులంతా ఇంతే. కాబట్టి ఈ మనుషుల్ని మనం ఎంత ప్రయత్నించినా వీళ్ళు మన స్వభావానికి తగినట్టుగా రాలేరు. కాబట్టి ఇప్పుడు నా కుమారుని పంపిస్తాను, నా కుమారుని యొక్క విధేయత వాళ్ళ విధేయతగా తీసుకుంటాను. వాళ్ళ యొక్క విధేయత నాకు అవసరం లేదు. ఈరోజు విధేయతగా ఉంటారు, రేపు అవిధేయులు అవుతారు. ఈరోజు లోబడతారు, రేపు ఎదురు తిరుగుతారు. ఈరోజు తగ్గింపు కలిగి ఉంటారు, రేపు ఆవేశపడతారు. ఈరోజు సహనంగా ఉన్నట్టు కనపడతారు, రేపు ఉదండ కోపంతో లెగుస్తారు. ఒకరోజున్న స్వభావం ఒకరోజు ఉండదు, ఒకరోజున్న మనస్తత్వం ఒకరోజు ఉండదు. ఒకరోజు నడుచుకున్నట్టుగా ఇంకొక రోజు నడుచుకోరు. ఎప్పుడు ఎట్ట ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఎట్ట మాట్లాడతారో, ఎక్కడ ఏ విధంగా జీవిస్తారో తెలియదు. కాబట్టి వీళ్ళ నీతిని బట్టి, వీళ్ళ పరిశుద్ధతను బట్టి, వీళ్ళ లోబడే స్వభావాన్ని బట్టి కనుక నేను చూస్తే మనుషులని భూమి మీద లేకుండా చంపివేయాల్సి వస్తుంది. అలనాడు పాత నిబంధన గ్రంథ కాలంలో ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన జనంలో 30% మంది ప్రజలు అవిధేయత వలన, అవిశ్వాసం వలన రాలిపోయారు. కాబట్టి మరలా ఈ మనుషుల మీద అదే శిక్షను నేను తీసుకురావటం ఇష్టపడలేదు. కాబట్టి నా కుమారుని పంపించి, నా కుమారుని సిలువకు అప్పగించి,
నా కుమారుని యొక్క నీతిని, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని, లోబడే స్వభావాన్ని, వీటన్నిటిని వారికి ఆపాదించి నా కుమారుని యొక్క స్థానములో వారిని పెట్టి వారి స్థానములో నా కుమారుణ్ణి సిలువకు అప్పగిస్తాను. సిలువలో జరిగింది ఏంటంటే, మీ ప్లేస్లో యేసు నిలబడ్డారు, ఆయన నిలబడే స్థానంలో మిమ్మల్ని నిలబెట్టారు. కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా కొట్టొచ్చు. సిలువలో నా స్థానంలో ఆయన నిలబడ్డారు, నా ప్లేస్లో ఆయన నిలబడ్డారు, ఆయన ప్లేస్లో నన్ను నిలబెట్టారు. వాక్యం అంటుంది, తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టేశారు. ఏలి ఏలి లామా శబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. నా స్థానములో ఆయన నిలబడి, నేను చెయ్యి విడవలసినది, కానీ ఆయన నా స్థానంలో ఉండి చెయ్యి విడవబడ్డాడు నా పక్షంగా. ఎంత ప్రేమ ఇది! ఎంత ప్రేమ ఇది! నా స్థానంలో ఆయన నిలబడి, తన సొంత తండ్రే తన సొంత కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎందుకొరకంటే నా చేతిని పట్టుకోవటాని కోసం, నన్ను తన స్థానంలో నిలబెట్టడానికి కోసం, అర్హత లేని నన్ను, పాపమనే మురికి దుర్వాసన కొడుతున్న నన్ను పరిమళ సువాసనగా చేయటానికి కొరకు తన కుమారుని చెయ్యి తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇందులో కనబడుచున్నది ఏంటంటే, ప్రేమ ఒక్కటే కనబడుచున్నది, కానీ మరి ఏది కాదు. దీనిలో తండ్రి మన మీద కలిగి ఉన్న అపారమైన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అందుకే యేసును సిలువను మోస్తూ సిలువకి ఎక్కి ఆయన మనకు తెలియచేస్తున్న ఒక మాట ఏంటంటే, నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే యేసయ్య మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఈరోజు ప్రేమించాలంటే అంతస్తులు ఉండాలి, స్థాయి ఉండాలి, రేంజ్ ఉండాలి. కానీ ప్రభుకి అట్టడుగు స్థానాల్లో మురికిలో ఉన్న ఒక వ్యక్తిని కూడా ఆయన ద్వేషించలేదు, తీసివేయలేదు, పడేయలేదు. ఆయన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఒక గొప్ప ఇంటి వ్యక్తి, ఇప్పుడు ఒక అనిల్ అంబానీ ఉన్నాడు. మీ ఇంటికి రావాలంటే వస్తాడా? పక్కన వాళ్ళని అడగండి, అనిల్ అంబానీ మీ ఇంటికి వస్తాడా? ఎందుకు వస్తాడు? ఆయన చుట్టమా, బంధువా? వస్తాడా? పోనీండి, ఒక మీ ప్రాంతంలో ఉన్న నాయకులు వస్తాడా? పోనీ ఒక ధనవంతుడు వస్తాడా? వాళ్ళ స్థాయికి తగిన వాళ్ళ ఎద్దకు వెళ్తారు, వాళ్ళ స్థితికి తగిన వారి ఎద్దకు ఏం చేస్తారు. కానీ ప్రభు స్థాయిని చూడలేదు, స్థితిని చూడలేదు. నేనే పాపం అనే మురికిలో పొరలాడుతున్నానంటే, ఆ మురికి దగ్గరికి వచ్చి తన చేయి చాపి నన్ను పైకి లేవనెత్తి, లోకమంతా అంటుంది ఇదొక మురికి, దుర్వాసన కొడుతుంది, ఇది కడగలేని గబ్బు, కడగలేని చండాలమైన వాసన, ఇది వద్దు అంటే ప్రభు అంటారు, లేదు లేదు, ఇది నా సృష్టి, ఇది నా పోలిక, ఇది నా కుమారుడు, ఇది నా కుమార్తె. ఎంత కడగలేని మురికైనా నేను నా రక్తంతో కడుక్కుంటాను, ఎంత కడగలేని అపవిత్రమైన నా రక్తంతో కడుక్కుంటాను. ఇది లోకానికి అవసరం లేకపోవచ్చు, సమాజానికి అవసరం లేకపోవచ్చు, కుటుంబానికి అవసరం లేకపోవచ్చు, తల్లిదండ్రులకి అవసరం లేకపోవచ్చు, కానీ ఒక ఉద్దేశంతో నేను కలుగు చేసుకున్నాను. కాబట్టి నాకు ఈ కుమారుడు కావాలి, నాకు ఈ కుమార్తె కావాలి, ఇతని కొరకు కూడా నా ఆఖరి బొట్టు రక్తమును నేను సిలువలో కార్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కలుషముతో నింపబడినా, ఎంత కలుషితమైపోయినా, ఎంత మురికితో నింపబడిపోయినా, యేసు రక్తం చాలిన దానికంటే అధికంగా నిన్ను కడుగుటకు సిద్ధంగా ఉంది. ఈరోజు
ఈ గుడ్ ఫ్రైడే రోజు నుండి ఒక నూతన జీవితం యేసయ్య కొరకు బ్రతకడానికి సిద్ధపడదాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను మీ రక్తముతో మరో పర్యాయం పరిశుద్ధపరుస్తున్నది కొందనాలు.